నేటి రాశి ఫలాలు మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాలలో కొంత మార్పులు చేసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు అనేవి ఈరోజు బాధిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలకి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలనాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఏమరపాటుగా ఉండడం అనేది మంచిది కాదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చేసే పనిలో కూడా జాగ్రత్తగా మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆత్మీయులను మిత్రులను కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే నోరు దురుసు వల్ల కూడా మిత్రులకు దూరం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తండ్రి గారి తరపున వ్యక్తుల ద్వారా మీరు అశుభ వార్తలను వినే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగం కోల్పోయే అవకాశం, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి నోటి దురుసుతనం తగ్గించుకోవడం, మౌనంగా ఉండడం మీకు మంచిది. అలాగే ఈరోజు ప్రయాణాలలో కూడా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇక మీరు ధన విషయంలో జాగ్రత్త వహించకపోతే ధన నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వస్తువులను కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి వ్యవహరించడం ఈరోజు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధుమిత్రులతో విరోధాలతో కొంత కలత చెందుతారు. ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగక మీ ఆలోచనలు అనేవి ఒక దగ్గర నిలిచిపోతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నిరాశజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వలన కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లభించిన లాభాలు అసంతృప్తిగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆందోళన అనేది ఏర్పడుతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు నిరుత్సాహం మిగులుతుంది. విద్యార్థులకు కొంత గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు మిథున రాశి వారు కొంత శ్రీరామ నామ జపం చేయడం మీకు కొంత మేలు చేస్తుంది. అలాగే మిథున రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1, 5. అలాగే ఈరోజు మిథున రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.